అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎంపీడీఓపై దాడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జవహర్ బాబుపై దాడి గురించి ఆరా తీశారు. ఎంపీడీఓపై దాడి దురదృష్టకరమని అన్నారు పవన్ కళ్యాణ్. కార్యక్రమాలు రద్దు చేసుకుని రావాల్సి వచ్చిందన్నారు. 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువత, ఇది పోరుబాటులో ఉన్న యువత, ఇది నలిగి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకి నలిగిపోతూ ఉన్న యువత, ఇది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టకండి. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎంపీడీఓపై దాడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జవహర్ బాబుపై దాడి గురించి ఆరా తీశారు. ఎంపీడీఓపై దాడి దురదృష్టకరమని అన్నారు పవన్ కళ్యాణ్. కార్యక్రమాలు రద్దు చేసుకుని రావాల్సి వచ్చిందన్నారు. పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువత, ఇది పోరుబాటులో ఉన్న యువత, ఇది నలిగి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకి నలిగిపోతూ ఉన్న యువత, ఇది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టకండి.